బ్రహ్మోస్ ఈ పేరు వింటే నిద్రలో కూడా పాకిస్తాన్ భయపడుతుంది. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ సూపర్ హీరో ఆసిమ్ మునీర్ పారిపోయి బంకర్లో దాక్కున్నాడు. దాడులను ఆపండి ప్లీజ్ అంటూ భారత్ ఎదుట మోకరిల్లాడు. పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజం మాత్రం ఆర్మీ చీఫ్కి తెలుసు. భారత్కు మరింత బాగా తెలుసు. నిజానికి బ్రహ్మోస్ ఓల్డ్ వర్షన్ దెబ్బే పాకిస్తాన్ను ఇంత వణికించింది. ఇక బ్రహ్మోస్ 2.0 గురించి వింటే పాక్ ప్రతి అంగుళం భయంతో విలువల వణికిపోవడం ఖాయం. పాకిస్తాన్ను ఏ సందులోనైనా బాంబులను దింపే శక్తి బ్రహ్మోస్ 2.0కు ఉందని భారత్ చెబుతోంది. అసలు బ్రహ్మోస్ పాక్పై ఎలాంటి ప్రభావం చూపింది? బ్రహ్మోస్ 2.0 ప్రాధాన్యం ఏంటి? ఎందుకు ఆయుధ తయారీని భారత్ వేగవంతం చేసింది? లెట్స్ వాచ్. పాక్ భారత్ నిద్ర లేకుండా చేస్తోందా? బ్రహ్మోస్ 2.0కు తేడా ఏంటి? బ్రహ్మోస్ 2.0 పై పాక్ ఎందుకు భయపడుతోంది? ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ విని భరించలేని పదం బ్రహ్మోస్. దీని దెబ్బకు పాకిస్తాన్ నిలువెల్లా వణికిపోయింది. ఉగ్రదేశంపై బ్రహ్మోస్ ఉగ్రరూపం చూపుతుంటే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బంకర్లో దాక్కోవాల్సిన పరిస్థితి బ్రహ్మోస్ కల్పించింది. ఈ శక్తివంతమైన మిస్సైల్తోనే ఉగ్ర కోటలను భారత్ బద్దలు కొట్టి నీలమట్టం చేసింది. భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బ్రహ్మోస్తో పాకిస్తాన్కు మన ఆర్మీ చుక్కలు చూపించింది. ఈ సూపర్ కిల్లర్ మిస్సైల్ గేమ్ను పూర్తిగా మార్చేసింది. ఈ మిస్సైల్ను గుర్తించే సామర్థ్యం పాకిస్తాన్కు అస్సలు లేకపోవడం విశేషం. భారత్ సరిహద్దుకు సమీపంలోని బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్ర కోటను భారత్ బ్రహ్మోస్ శిథిలం చేసింది. ఈ మిస్సైల్ను సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి భారత బలగాలు ప్రయోగించాయి. కేవలం 45 సెకండ్లలో జైషే స్థావరాన్ని బ్రహ్మోస్ నీలమట్టం చేసింది. నిమిషంలోనే పాకిస్తాన్లోనే అతిపెద్ద టెర్రర్ హబ్గా ఉన్న ఉగ్ర శిబిరాన్ని భారత్ నాశనం చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్రహ్మోస్. ఈ క్షిపణిని భారత్, రష్యా కలిసి తయారు చేశాయి. దీనికి 2 నదుల పేర్లను పెట్టారు. భారత్లోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లను కలిపి బ్రహ్మోస్గా ఈ మిస్సైల్కు నామకరణం చేశారు. ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీక బ్రహ్మోస్ మిస్సైల్. ఈ క్షిపణి 2 దశాబ్దాలుగా భారత సేనలకు సేవలందిస్తోంది. బ్రహ్మోస్ మాక్ 3 సూపర్ సోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ధ్వని కంటే 3 రెట్లు అధిక వేగం అన్నమాట. ఇప్పటి వరకు బ్రహ్మోస్ రేంజ్ కేవలం 450 కిలోమీటర్లు ఉండేది. అంటే 450 కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాన్ని ఈ మిస్సైల్ తునాతునకలు చేస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నింటి వద్ద బ్రహ్మోస్ మిస్సైళ్లు ఉన్నాయి. ఈ క్షిపణి ఎందుకు ప్రమాదకరమైనదంటే బ్రహ్మోస్ విధానం ఫైర్ అండ్ ఫర్గెట్. ఏమిటి ఫైర్ అండ్ ఫర్గెట్? బ్రహ్మోస్ మిస్సైల్కు సొంత కంప్యూటర్ ఉంటుంది. ఈ కంప్యూటర్కు లక్ష్యాన్ని నిర్దేశించి మిస్సైల్ను ప్రయోగిస్తే చాలు. దీనికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. నేరుగా టార్గెట్ను ఢీకొని భారీ విధ్వంసం సృష్టిస్తుంది. దీని స్ట్రైక్ రేట్ 99.99%. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ను అడ్డుకోలేక పాకిస్తాన్ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. అసలు ఆ ఆయుధమేంటో కూడా పాకిస్తాన్ ట్రాక్ చేయలేకపోయింది, తెలుసుకోలేకపోయింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయినా బ్రహ్మోస్ను గుర్తించడంలో విఫలమయ్యాయి. బ్రహ్మోస్ మిస్సైళ్లు లక్ష్యాన్ని ధ్వంసం చేసిన తర్వాత పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మిస్సైళ్లను వదిలాయి. అప్పటికే నష్టం జరిగిపోయింది. బ్రహ్మోస్ను భారత్ తొలిసారి యుద్ధ క్షేత్రంలో ఆపరేషన్ సింధూర్లోనే పరీక్షించింది. భారత్ అనుకున్న లక్ష్యాలను బ్రహ్మోస్ 100% సాధించింది. ప్రపంచానికి బ్రహ్మోస్ మిస్సైల్ సత్తా ఏంటో చూపించింది. లక్ష్యాలను సెకండ్లో ధ్వంసం చేయగల సత్తా ఉన్న మిస్సైల్గా బ్రహ్మోస్ను ప్రపంచం గుర్తిస్తోంది. పాత వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణికే పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. हमारी ब्रह्मोस और आकाश जैसी मिसाइलों ने ऑपरेशन सिंदूर में भी अपनी क्षमता साबित की है. ब्रह्मोस को तो नाम ही ऐसा है कि सुनते ही कई लोगों को चिंता हो जाती कि ब्रह्मोस आ रहा है क्या. బ్రహ్మోస్ కొత్త వెర్షన్ చూస్తే ఇక పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులు తప్పవేమో. బ్రహ్మోస్ రేంజ్ను భారత్ పెంచుతోంది. దీన్ని 800 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను చేరుకునేలా అప్డేట్ చేస్తున్నారు. 800 కిలోమీటర్ల రేంజ్ అంటే పాకిస్తాన్లోకి వెళ్లకుండానే యుద్ధ విమానాల నుంచి బ్రహ్మోస్ను ఉగ్రదేశంలోని ఏ లక్ష్యాన్నైనా ధ్వంసం చేయవచ్చు. పాకిస్తాన్ వెడల్పు ఇరాన్ భారత్ సరిహద్దుల్లో మాత్రమే 1000 కిలోమీటర్లు ఉంటుంది.
మిగతా పాకిస్తాన్ భూభాగం వెడల్పు ఎక్కడా 800 కిలోమీటర్లకు మించదు. అంటే పాకిస్తాన్లోని ఏ ప్రాంతాన్నైనా బ్రహ్మోస్ బద్దలు కొట్టగలదన్నమాట. భారత్ పై దాడి చేయాలంటే పాకిస్తాన్ 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే బ్రహ్మోస్ యాక్షన్ లోకి దిగితే పాకిస్తాన్ తాత జిన్నా దిగొచ్చినా దాన్ని ఆపలేడు. బ్రహ్మోస్ అప్డేట్ వెర్షన్ మరో 1.5 ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీని రూపకల్పన పూర్తయినట్లు తెలుస్తోంది. కొన్ని పరీక్షలు పూర్తయితే బ్రహ్మోస్ 2.0 అందుబాటులోకి రానుంది. ముందుగా నేవీ వేరియంట్ బ్రహ్మోస్ ను భారత్ అప్గ్రేడ్ చేస్తోంది. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ కు అందించే బ్రహ్మోస్ ను అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డిజైన్, లాంచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కేవలం బ్రహ్మోస్ పరిధిని, టెక్నికల్ అంశాలను, పేలుడు పదార్థాల పరిమాణాలను మాత్రమే మార్పులు చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అయితే భారత్ ఒక్క బ్రహ్మోస్తోనే సరిపెట్టుకోవడం లేదు. ఆధునిక యుద్ధం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయింది. గగన తలంలో ఎవరికి ఎక్కువ పట్టు ఉంటే వారికే ఆధిపత్యం లభిస్తుంది. ఎయిర్ సుపీరియారిటీలో ఇప్పటి వరకు భారత్ టాప్ లోనే ఉంది. కానీ భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ నుంచి ముప్పు పొంచి ఉంది. అందుకే ఎయిర్ ఫోర్స్ ను ఆధునీకరిస్తోంది. ఇప్పటికే నింగిలో 3rd సూపర్ పవర్ గా భారత్ నిలిచింది. శత్రువులకు ఊహించని దెబ్బ కొట్టే మిస్సైళ్లను రూపొందిస్తోంది. ప్రధానంగా యుద్ధ విమానాలతో డాగ్ ఫైటింగ్ ఇప్పుడు కనుమరుగవుతోంది. అంటే శత్రువుల యుద్ధ విమానాలతో నేరుగా తలపడడం అనేది ఇప్పుడు పాతబడిన విషయం. శత్రువుల భూభాగంలోకి వెళ్లకుండానే వారి లక్ష్యాలపై దాడి చేయడమే ఇప్పుడు కొత్త ట్రెండ్. అదేవిధంగా శత్రువుల నుంచి దూసుకొచ్చే మిస్సైళ్లను మన భూభాగం వరకు వచ్చే వరకు ఆగే పరిస్థితి లేదు. అంటే పాకిస్తాన్లోని లాంచర్ల నుంచో యుద్ధ విమానాల నుంచో మిస్సైల్ వదిలిందంటే దాన్ని ఆ దేశంలోనే కూల్చివేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. అందుకోసం ఇప్పుడు కొత్త మిస్సైల్ను సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే అస్త్రా పేరుతో ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లను రెడీ చేసింది. అస్త్రాలో మార్క్ 1 మిస్సైల్ ను భారత్ ఎప్పుడో సిద్ధం చేసింది. దీని పరిధి 100 కిలోమీటర్లు. అంటే 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అస్త్రా మార్క్ 1 ధ్వంసం చేయనుంది. అయితే దీన్ని కూడా భారత్ అప్గ్రేడ్ చేసింది. అస్త్రా మార్క్ 2 మిస్సైల్ ను రూపొందించింది. దీని పరిధి 160 కిలోమీటర్ల నుంచి 280 కిలోమీటర్లకు పెంచింది. మరో 6 నెలల్లో అస్త్రా మార్క్ 2 ఉత్పత్తి మొదలు కానుంది. వాయుసేనకు 700 మిస్సైళ్లను అందించాలని భారత్ యోచిస్తోంది. వీటిని సుఖోయ్ 30, తేజస్ యుద్ధ విమానాల్లో వినియోగించేందుకు అనువుగా ఉంటాయి. అంతేకాదు ఘన ఇంధనంతో పనిచేసే రామ్జెట్ ఇంజన్లతో అస్త్రా మార్క్ 3 మిస్సైల్ ను కూడా భారత్ తయారు చేస్తోంది. ఈ మిస్సైల్ పరిధిని 350 నుంచి 400 కిలోమీటర్లకు పెంచే అవకాశాలున్నాయి. ఇవే కాదు, ఆకాశ్, అగ్నితో సహా పలు రకాల మిస్సైల్ తయారీని భారత్ వేగవంతం చేసింది. శత్రువులను అడ్డుకోవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నదే భారత్ లక్ష్యం. అందుకోసం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. మరోవైపు పాత తరం MiG-21 యుద్ధ విమానాలకు భారత్ గుడ్ బై చెప్పింది. వాటి స్థానంలో తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలను తీసుకొస్తోంది. తాజాగా నాసిక్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HL తేజస్ ను పరీక్షించింది. అంతేకాకుండా 5వ తరం యుద్ధ విమానాలను సొంతం చేసుకునేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తుంది. AMCA ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్తోంది. AMCA అంటే అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. రాడార్లను మస్కా కొట్టేందుకు స్టెల్త్ టెక్నాలజీని యుద్ధ విమానాలకు భారత్ అనుసంధానం చేయనుంది. ఇప్పటికే AMCA ప్రాజెక్టును DRDO సిద్ధం చేసింది. 2 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 125 5th జనరేషన్ ఫైటర్ జెట్లను తయారు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే AMCA ప్రాజెక్టులో 2 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి స్టెల్త్ కోటింగ్, రెండోది సూపర్ క్రూయిజ్ ఇంజిన్. ఈ 2 టెక్నాలజీల కోసం రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. రష్యా సైతం అందుకు సానుకూలంగా ఉంది. భారత్లోనే 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై భారత ప్రభుత్వ నిర్ణయమే ఆలస్యం. సో ఓవరాల్ గా చూస్తే అత్యంత వేగంగా ఆయుధాలను తయారు చేస్తే పాకిస్తాన్ కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది భారత్. ఉగ్ర దేశపు గుండెల్లో బ్రహ్మోస్ ను దించేందుకు సిద్ధమైంది.